నేనెంతకాలం బతుకుతానో నాకే తెలీదు. ఆస్తులివ్వగలను, కానీ అండనివ్వలేకపోతున్నాను. ఆ భగవంతుడి అండ కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. దానికి దేవుడి మీద నమ్మకం నువ్వే కలిగించాలి. సార్ మీరు మర్చిపోండి, ఇది నాకు చాలా చిన్న విషయం. 7 రోజుల్లో అలకనందతో నా బద్రీనాథుడికి పొర్లు దండాలు పెట్టిస్తా. ఏంట్రా నువ్వు పెట్టించేది? 7 నిమిషాల్లో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. రా తాతయ్య. ఆగమ్మా, ఎల్లుండే పౌర్ణమి మీ అమ్మా నాన్న చనిపోయిన రోజు. ఇక్కడ బ్రహ్మక పాలనలో ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే ఇక జీవితాంతం చేయనవసరం లేదు. వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందమ్మా. తాతయ్య ప్లీజ్ అమ్మా. సరే, అమ్మ నాన్న పేరు చెప్పావు కాబట్టి ఉంటాలే, కానీ వీరు మొహమ్మద్ కనిపించకూడదు. కుదరదు. బద్రీనాథ్లో ఈ బద్రీని ఎవరు ఎస్కేప్ కాలేరు. ఈ వసుధార దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా మీరంత గొప్పరా అండి? నేనెంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా? బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ ఎంత వైలెంట్ అవ్వకండి. ఏమండి, నాకు సగం గుండుకి ఆపేశారండి. మిగిలిన సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ గీసుకో, రేపు నువ్వు చేసుకో. ఇది తీసుకో, తీసుకో, గీసుకో. తెగితే నెత్తురుగా అత్రాసుదేడురా. వెళ్ళి డాక్టర్ చూపించుకో. మిగతా సగం ఆడికి ఇయ్యమను. ఆడికి ఇయ్యబోతే నేను గీస్తాను. వెళ్ళు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడానికి. మొక్కు కోసం తిరుపతిలోనో, మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు. ఇక్కడ ఎందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి? ఈ ఊరు దాటెళ్ళవు. తియ్యి 1000. 200 అనుకున్నా. ఇదిగో 1000. 800. నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ ఒకడు ఉంటాడు. ఇదేటయ్యా కామెడీ కడితే క్యాష్ ఇచ్చావు. టెస్ట్ చేశానంతే. వెళ్ళి. థ్యాంక్స్ అండి. ఏంటి బద్రి? గుండ్లు కొట్రా, జేబులు కాదు. అలాగే బద్రి, టైంకి వచ్చేస్తాడు. గోలీ బాబా. हाँ बद्री, कैसे हैं आप? ठीक हूँ बेटा. ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు లుచ్చా లఫంగ్ లోఫర్లు 420లు బేవర్స్లు ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు ఎలా తెలుస్తాయి? ఇక్కడ ప్రకృతికి పాపాత్మలను పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ, అయితే ఈ భూమి మీద నా అంత వర్స్ట్ ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటాను. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. ఠీకే చావ్. వచ్చాడు మునగాడు పెద్ద చవడానికి. నీళ్ళంట వెనక్కి వెళ్తాయంట. ఎలవే ఎవడు నాసికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపండి రా. అక్కర్లేదు, నేనే వెళ్తాను. పోరా. నాకేం సిగ్గుచరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను కానీ నువ్వు మరింత వరస్ట్ ఏడయా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా, ఇది చాలా డేంజర్లో ఉంది. దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది, మీరు వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి. పరిస్థితుల్లో టెంప్ట్ అయ్యేదానికి ఎందుకలకే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళేవనుకో ఇంకెప్పటికీ రాదు.
వర్స్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్గా చెప్పావు. 100 జన్మలు ఎత్తినా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. ఏ అది నా మీద పడ్డమేంటి? నేనే దాన్ని నా మీద పడినివ్వను. ఏంటే పిక్నిక్ అని వస్తే పిండాలంటారు? మాకు బోర్ కొడుతుంది. గేమ్ స్టార్ట్ చేద్దామా? 6 ఆడటానికి ఇది బాస్కెట్బాల్ కాదు, క్రికెట్. ఇంకా 5 కావాలి కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెయిట్, 5 నిమిషాల్లో సెట్ చేస్తాను చూడండి. అదిగో బకరాగాళ్ళు. హే గాయ్స్, ఏమిటి పిలిచారు? ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళట్లేదు, వస్తున్నాం. వేద పాఠశాల నుంచి మఠానికి వస్తున్నాం. ఆ బుక్స్ ఏంటి? ఆ? ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అవునా? జై బజరంగబలి. ఏం ప్రశ్న ఇది? ఈ భూమి మీదే నాకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. ఆహా, అయితే మీకు అన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఓహో, అయితే 3 ప్రశ్నలు వేస్తాను, ఉమ్, సమాధానం చెప్తావా? చెప్తా, అడుగు. రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్. రండ్రా. రజనీకాంత్ రజనీకాంత్ ఛే! ఈ రజనీకాంత్ ఎవరు? మన గురుగా చెప్పలేదే. నీకు తెలుసా? తెలీదా? ఛే! తెలీదా? ఆ, సూర్యకాంత్ ఉంది, చంద్రకాంత్ ఉంది, కానీ మీరు అడిగిన రజనీకాంత్ గురించి ఇందులో లేదు. చూసారా, అందులో లేను కూడా చాలా ఉంటాయి. ఆ సరే సరే, ఇంతకతను ఎవరు? రజనీకాంత్ అంటే తమిళ్ సూపర్ స్టార్. ఓ ఆయన నాకు తెలుసులే. చా, నెక్స్ట్ క్వశ్చన్. మీకు చిరంజీవి తెలుసా? ఏం మాట మాట్లాడుతున్నావు బాలిక నువ్వు? ఈ ప్రపంచంలో చిరంజీవి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మెగాస్టార్ ఎప్పుడైనా బద్రీనాథ్ వచ్చుంటారా? ఏమోనే. చిరంజీవి గారి గురించి ఈ వేదంలో ఉందా? ఉంది. ఆంజనేయ స్వామి గురించి వేదంలేంటి, ఈ జగమంతా ఉంది. ఓహో, నువ్వు అనుకున్నది ఆ చిరంజీవి గురించా? ఆ. మేము అడిగింది ఆ చిరంజీవి గురించి కాదు, మరి? మెగాస్టార్ చిరంజీవి గురించి. అబ్బా, మీరు స్టార్ గీరని అడిగితే నాకు ఇవన్నీ తెలియదండి. వేరేదని అడగండి. సరే, ఆ, నెక్స్ట్ క్వశ్చన్. ఆ. మీకు ధనధన్ ధోని తెలుసా? ధనాదన్? ధోని ఆ, ఆ, మాకు దోతలు తప్ప ధోనిలు ఎవరు తెలియదండి. తెలుసుకోండి. ఆ. అతను క్రికెట్ ప్లేయర్. మొన్న జరిగిన వన్డే మ్యాచ్ లో మనకి వరల్డ్ కప్ తెచ్చాడు. ఈ వరల్డ్ కప్ ఏంటి, క్రికెట్ అంటే ఏంటి? ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన క్రికెట్ ఆట తెలీదా? శ్రీ మహావిష్ణుకి ఇష్టమైన ఆట? అవును, ఆ 3 నామాలే ఈ 3 వికెట్స్. ఎలా ఆడాలండి ఈ ఆట? సింపుల్, ఆ సెంటర్ లో ఉన్న నామాన్ని కొడితే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు. ఆ, మరి పక్కన నామాన్ని కొడితే? త్రిశంకు స్వర్గానికి వెళ్తారు. ఆ, జై శ్రీమన్నారాయణ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఆట. రాళ్ళు రప్పలతో కొట్టకూడదు. మరి దేంతో కొట్టాలండి? దీంతో కొట్టాలి. ఏంటండి ఇది? లడ్డు. లడ్డా? ఇలా ఉందేంటండి? సంవత్సరం పాటు ఎండలో ఎండ పెడితే ఇలా అవుతుంది. ఇప్పుడు వెయ్. డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవాలి. జై శ్రీమన్నారాయణ. పారిపడరా. విష్ణు గజా, పీछे हाथ. ఏం జరిగింది? నీకు సరదాకి సంస్కృతికి తేడా తెలీదు. ఛీ! మీ తండ్రి గారి పేరు చెప్పండి. చనిపోయింది నా తండ్రి కాదు, నా కొడుకు కోడలు. చూడండి, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడ పిండ ప్రదానం చేయాలి గాని మన హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి కొడుకు పెట్టకూడదు. అయితే నేను మా అమ్మ నాన్నలకు పెడతాను. ఆడవాళ్లు ఈ కార్యక్రమం చేయకూడదమ్మా. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే నీ భర్త చేత ఈ పిండ ప్రదానం చేయించొచ్చు. కాలేదండి. మీ చుట్టాల్లో ఎవరైనా పెట్టొచ్చు. మీరు పెట్టండి. అబ్బే, మా ఊర్లో పంతులు నా చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టొద్దన్నాడు. ఇంకా పిండం ఎలా పెడతామండి? ఓ పని చేయండి, ఎవరైనా అనాథలకు పిండాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెట్టించేయండి. ఓ 1000-2000 పడేద్దాం.
డబ్బులకి ఇక్కడ ఎవరు పిండాలు పెట్టరు. ఎందుకు తాతయ్య ఇలాంటి సెంటిమెంట్స్తో అమ్మా నాన్న అనాథలు చేస్తావు? ఇంకా నేను బయలుదేరుతాను. ఆగండి రాహుల్జీ, కూర్చోండి, నేను పెడతాను. అరే బద్రి, నిత్యము బద్రీనాథ్కి పూజలు చేసే చేతులతో ఎవరు అనాథులకి నువ్వు పిండం పెట్టడం ఏంట్రా? తప్పేం రాహుల్జీ, ఆచారాలు ఉండేది మంచి పనులు చేయడానికి, అడ్డుకోవడానికి కాదు. ఏ మతంలో అయినా శవాన్ని దైవంగా భావిస్తారు, కానీ ఒక్క మనలోనే శవాన్ని చూస్తే అపశకనం అంటారు. శవం శివంతో సమానం. అలకనంద అమ్మా నాన్న దేవాలయంలోనే చనిపోయారు. అలాంటి వాళ్ళకి పిండం పెడితే భగవంతునికి నైవేద్యం పెట్టినట్టే. మీరు మొదలు పెట్టండి. ఎవరికమ్మా దండం పెడుతున్నావు? బద్రికా, బద్రీనాథుడిగా? బద్రికి